ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు తప్ప హామీలు అమలు చేయటం లేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. ఖమ్మం నగరంలో వద్దిరాజు రవిచంద్ర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేయటం లేదని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తాన్న హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాల మాయలో పడవద్దని, లోక్సభలో మనకు రావాల్సిన నిధులపై పోరాడాలంటే ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేసీఆర్ గారిని అనవసరంగా పోగొట్టుకొని ఇక్కడ ఈ ఓటు ముఖ్యమంత్రి సీట్లోంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని తీసేసి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నటువంటి ప్రజలు తీవ్ర అసహనంతో నిర్వేదంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పాలన 10 ఏళ్ల పాటు పాలిస్తే వీళ్ళు వచ్చి 100 రోజుల్లోనే అర్థమైపోయింది ఏమి చేయని విధంగా ఉంది. ఏ స్కీము ఇవ్వరు, వాళ్ళు ఇస్తాన్న హామీలు లేవు, వాళ్ళు ఇస్తాన్న స్కీములు లేవు. కనీసం వెంటనే రాగానే పంటల మీద రైతులకు బోనస్ 500 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారు. అది చిన్న పని, అది కూడా చేయలేదు. అంటే రైతుల పట్ల ఎంత శ్రద్ధ నిబద్ధత ఉందో. 10,000 రైతు బంధును 15,000 చేయాలి కదా, అది కూడా చేయలేదు. మహిళల పెన్షన్లు ఇప్పుడు దాకా చెప్తున్నారు 1 నెల 2 నెలలు మిస్ అయినాయి, పెన్షన్లు ఉన్న 2,000 మిస్ అయినాయి అని చెప్పారు. అవి 4,000 చేయాల్సింది అవసరం ఉండే. మహిళలకు 2,500 ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు. ఒక్కొక్క స్కీమ్ చెప్పుకుంటా పోతే ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, కౌలు రైతులకు ఇస్తా అన్నారు, వ్యవసాయ కూలీలకు ఇస్తా అని చెప్పారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్కటి కూడా సరే 5 నెలలు అయిపోయింది, 6వ నెల వచ్చేసింది, ఇంకా ఏమీ కావని చెప్పేసి చిన్న చిన్న వాటి కూడా చేయలేకపోతున్నారని అర్థమైపోయింది ప్రజలు. సరే వాళ్లకు